హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. నేను క్లాస్ 6 మ్యాథ్స్లో చాప్టర్ 7లో మనం లాస్ట్ క్లాసెస్లో 2 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఈక్వేషన్ అనే దాని గురించి తెలుసుకోబోయే ముందు మనము ఇంకా కొన్ని టర్మ్స్ ఉంటాయి దానికి రిలేటెడ్గా. ఫస్ట్ అవి చూద్దాము. అవేంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా మన క్లాస్లో ఉంది, బట్ మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫార్మ్ 4x x plus 5 4x plus 5 ఆర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ x and y ఆర్ ద టర్మ్స్ ఆఫ్ x plus 5. ఇక్కడ ఏంటంటే అసలు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఇవి కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ అన్నమాట. టర్మ్స్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్పాను లాస్ట్ క్లాస్లో, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ 4x అనేది ఒక టర్మ్, ఇక్కడ ఎక్స్ అండ్ వై ఈ రెండు దేంతో కనెక్ట్ అయి ఉంటున్నాయి, మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్తో కనెక్ట్ అయి ఉంటున్నాయి. సో ఇది కూడా ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వైకి ఎక్స్ అండ్ వై అనేవి రెండు టర్మ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 4x plus 5 అనే దానికి 4x అండ్ వై అనేవి టర్మ్స్ అంటారు. ఇంకా చూడండి, ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ మేడప్ ఆఫ్ నెంబర్స్, సింబల్స్ అండ్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఈ 3 కాంబినేషన్స్లో ఉన్న వాటిని మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్తాము. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఉంది మనకి, మ్యాథమెటికల్ సెంటెన్స్. అసలు మ్యాథమెటికల్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి సపోజ్ 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 ఎక్స్ప్రెషన్స్ దేంతో జాయిన్ అయి ఉంటాయంటే ఇక్కడ ఈక్వాలిటీ సైన్ కానీ లేదంటే ఇన్ఈక్వాలిటీ సైన్ కానీ. అంటే ఈక్వాలిటీ సైన్ అంటే ఏంటంటే ఈక్వల్ సింబల్, ఈ సింబల్తో కనెక్ట్ అయి జాయిన్ అయి ఉంటాయి. లేదంటే ఇన్ఈక్వాలిటీ సైన్ అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవి ఇలా కనెక్ట్ అయి ఉన్న వాటిని మనం ఏమంటామంటే మ్యాథమెటికల్ సెంటెన్సెస్ అని చెప్తాము. అంటే ఎయిదర్ ఈక్వాలిటీ సైన్తో కానీ ఇన్ఈక్వాలిటీ సైన్తో కానీ జాయిన్ అయి ఉన్న 2 ఎక్స్ప్రెషన్స్ని మనము మ్యాథమెటికల్ సెంటెన్స్ అని అంటాము. సెంటెన్స్కి మనకి ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ 2 + 5 = 7, ఇది ఒక మ్యాథమెటికల్ సెంటెన్స్ అన్నమాట. ఇక్కడ ఈక్వల్ మధ్యలో దేంతో జాయిన్ అయి ఉంది, ఇది ఈక్వాలిటీ సైన్ తోటి జాయిన్ అయి ఉంది, ఇది ఒక మ్యాథమెటికల్ సెంటెన్స్ అని అంటాము. ఇక్కడ 8 - 3 = 5, ఇది కూడా అంతే, ఈక్వాలిటీ సైన్తో జాయిన్ అయి ఉంది, ఇది ఒక మ్యాథమెటికల్ సెంటెన్స్. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సైన్తో ఉంది చూడండి. ఇక్కడ 2 + 3 > 4, అంటే ఇక్కడ 2 + 3 అంటే ఏమవుతుంది మనకి 5 కదా. సో 5 > 4 అని చెప్తాం కదా. సో ఇది ఒక మ్యాథమెటికల్ సెంటెన్స్, బట్ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సైన్ ఉంది. సో అంటే 2 టైప్స్ ఉంటాయన్నమాట ఇందులో. ఏదర్ ఈక్వాలిటీ సైన్ ఉండొచ్చు, లేదంటే ఇన్ఈక్వాలిటీ సైన్ ఉండొచ్చు. ఏది ఉన్నా కానీ మనం వాటిని మ్యాథమెటికల్ సెంటెన్సెస్ అని అంటాము. ఇక్కడ చూడండి 6 - 2 <= 8. ఇక్కడ ఇవన్నీ కొన్ని మ్యాథమెటికల్ సెంటెన్సెస్కి ఎగ్జాంపుల్. దోస్ విచ్ హ్యావ్ ద ఈక్వాలిటీ సైన్ ఆర్ ఈక్వేషన్స్ అండ్ దోస్ విచ్ హ్యావ్ ద ఇన్ఈక్వాలిటీ సైన్ ఆర్ ఇన్ఈక్వేషన్స్. ఈ వీటిలలో వేటికైతే ఈక్వాలిటీ సైన్ ఉందో వాటిని మనం ఈక్వేషన్స్ అని అంటాము. వేటికైతే ఇన్ఈక్వాలిటీ సైన్స్ ఉన్నాయో వాటిని మనం ఇన్ఈక్వేషన్స్ అని అంటాము. ఇక్కడ ఇంకొకటి చూడండి, మ్యాథమెటికల్ స్టేట్మెంట్. మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఏ మ్యాథమెటికల్ సెంటెన్స్ దట్ కెన్ బి వెరిఫైడ్ యాజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మ్యాథమెటికల్ సెంటెన్స్, ఆ సెంటెన్స్ని మనము వెరిఫై చేశాక అది ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ అయ్యిందంటే అట్లాంటి వాటిని మనము మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అని చెప్తాము. అంటే మనం ఇక్కడ మ్యాథమెటికల్ సెంటెన్స్నే మనం వెరిఫై చేస్తామన్నమాట, అది ట్రూ ఉందా ఫాల్స్ ఉందా అనేది. అలాంటి వాటిని మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అని చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 15 + 8 = 12 + 11. చూడండి, ఇక్కడ 15 + 8 = ఎంత, 23. 12 + 11 = ఎంత, 23. సో ఇది మధ్యలో ఈక్వల్ సైన్ ఉంది కాబట్టి ఇది ఒక మ్యాథమెటికల్ సెంటెన్సెస్. బట్ ఇక్కడ మనం ట్రూనా ఫాల్సా అనేది స్టేట్మెంట్ చెప్తున్నాం ఇక్కడ ఎందుకంటే రెండు కంపేర్ చేసి ఈక్వల్ వచ్చాయి రెండు, కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, 14 - 3 > 17 అంటున్నాం. ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీ సైన్ ఉంది, బట్ ఇక్కడ ఈ ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా చూడాలి. ఒకవేళ ట్రూ వస్తే అది ట్రూ స్టేట్మెంట్,
ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్తామన్నమాట. ఇక్కడ చూడండి 14 - 3 అంటే ఏమవుతుంది 11 అవుతుంది. సో 11 అనేది గ్రేటర్ దెన్ అవుతుందా మనకు 17 కంటే? కాదు, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్తున్నాం అన్నమాట. ఆల్ సెంటెన్సెస్ ఇన్వాల్వింగ్ ఓన్లీ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ కెన్ బి వెరిఫైడ్ యాజ్ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఎన్స్ దే ఆర్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనము సెంటెన్సెస్ అన్నీ, ఇప్పుడు మ్యాథమెటికల్ సెంటెన్సెస్ అన్నీ మనము న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ లాగానే ఉన్నాయి. అలాంటి వాటిని మనం వెరిఫై చేసి చెప్పొచ్చు. న్యూమరికల్గా ఉన్నప్పుడే అవి ట్రూనా ఫాల్సా అనేది మనం చెక్ చేయొచ్చు. కాబట్టి అలాంటి వాటిని మనము స్టేట్మెంట్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉందండి టర్మ్, ఓపెన్ సెంటెన్సెస్. ఓపెన్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే సెంటెన్సెస్ విచ్ ఆర్ ట్రూ ఫర్ సమ్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ ఫాల్స్ ఫర్ ద అదర్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్ ఆర్ కాల్డ్ ఓపెన్ సెంటెన్సెస్. ఇక్కడ ఏంటంటే మనం ఇంత ముందుకు న్యూమరికల్ ఎక్స్ప్రెషన్గా చెప్పాం కదా. ఈ ఓపెన్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే ఇందులో వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఆ వేరియబుల్స్లోని కొన్ని వాల్యూస్కు మాత్రమే మనకు ట్రూ అవుతున్నాయి అన్నట్టు ఆ సెంటెన్సెస్, కానీ ఇంకొన్ని వాల్యూస్కి మాత్రం ఫాల్స్ అవుతాయి. అట్లాంటి వాటిని మనం ఓపెన్ సెంటెన్సెస్ అని చెప్తాము. వెన్ ఏ సర్టెన్ వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద వేరియబుల్ దెన్ ద సెంటెన్స్ బికమ్స్ ఏ స్టేట్మెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద వెదర్ ఇట్ ఈజ్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్. మనకి ఇక్కడ ఒక సర్టెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఆ వేరియబుల్లో, అప్పుడు ఆ సెంటెన్స్ అనేది స్టేట్మెంట్గా అవుతుంది. రిగార్డ్లెస్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ 2x - 3 = 7 ఇది ఒక ఈక్వేషన్. ఇందులో మనము దిస్ ఈజ్ ద ఓపెన్ సెంటెన్స్. ఎందుకంటే మనకి ఇందులో ఏదైనా ఒక వాల్యూకి మాత్రమే, ఈ వేరియబుల్లో ఒక వాల్యూకి మాత్రమే సెంటెన్స్ ట్రూ స్టేట్మెంట్ అవుతుంది, లేదంటే మిగతా వాటికి మాత్రం అది ఫాల్స్ అవుతుంది. చూడండి ఇక్కడ మనము సపోజ్ x = 5 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 5 - 3 10 - 3 = 7. సో ఇది సాటిస్ఫై అయింది కదా మనకి ఎక్స్ప్రెషన్ని, =7 అనేది వచ్చింది. కాబట్టి మనం ఏమంటాం దీన్ని x = 5 అనే వాల్యూకి ఇది ట్రూ స్టేట్మెంట్ అన్నమాట. ఒకవేళ మనం వేరే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, వెన్ వీ సబ్స్టిట్యూట్ ఎనీ అదర్ వాల్యూ వీ గెట్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు సపోజ్ నేను x = 1 తీసుకున్నాను అనుకోండి, 2 × 1 - 3 అంటే 2 - 3 -1 వచ్చింది. -1 = 7 అవుతుందా మనకి? కాదు కదా, నాట్ ఈక్వల్ టు. సో ఈ స్టేట్మెంట్ అనేది ఈ వాల్యూకి ఫాల్స్ అవుతుంది. సో ఇది ఫాల్స్, ఏదైనా ఒక వాల్యూకి మాత్రమే ట్రూ అవుతుంది అన్నమాట. అలాంటి వాటిని మనం ఓపెన్ సెంటెన్సెస్ అని అంటాము. అండ్ ఓపెన్ సెంటెన్స్ కంటైనింగ్ ద ఈక్వాలిటీ సైన్ ఈజ్ అన్ ఈక్వేషన్. ఇందులో కూడా సేమ్ అంతే, ఏదైనా ఓపెన్ సెంటెన్స్కి ఈక్వాలిటీ సైన్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అని చెప్తాము. ఇన్ అదర్ వర్డ్స్ అన్ ఈక్వేషన్ ఈజ్ ఏ సెంటెన్స్ ఇన్ విచ్ దెర్ ఈజ్ అన్ ఈక్వాలిటీ సైన్ బిట్వీన్ టూ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఓపెన్ సెంటెన్స్కి మధ్యలో ఈక్వాలిటీ సైన్ ఉన్నది ఈక్వేషన్ అవుతుంది. ఇంకొకలాగా చెప్పాలంటే ఎలా అంటే, మనం సపోజ్ 2 ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, వాటి మధ్యలో కూడా ఈక్వాలిటీ సైన్ ఉంటే అలాంటి వాటిని కూడా మనం ఓపెన్ సెంటెన్స్ అని చెప్పొచ్చు. అంటే సపోజ్ x + 3 = x - 2 ఇలాంటివి కూడా, ఈ రెండింటి మధ్యలో కూడా ఈక్వాలిటీ సైన్ ఉంది కదా, కాబట్టి దీన్ని కూడా మనము ఓపెన్ సెంటెన్స్ అని చెప్పొచ్చు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్, 2x - 5 దీని మధ్యలో ఈక్వాలిటీ సైన్ ఉంది కాబట్టి ఇది ఒక ఓపెన్ సెంటెన్స్. నెక్స్ట్ వేరియబుల్ ఉండాలి ప్లస్ ఇక్కడ మధ్యలో ఈక్వాలిటీ సైన్ ఉండాలి, అలాంటి వాటిని మనం ఓపెన్ సెంటెన్స్ అంటాం. 3y + 4 చూడండి = ఇది కూడా ఒక ఓపెన్ సెంటెన్స్ ఈక్వేషన్సే. x² - 7x + 12 ఇది కూడా ఈక్వేషన్ అన్నమాట. హెన్స్ x అండ్ y ఆర్ అన్నోన్. ఇక్కడ ఏమంటాం x, y వీటన్నిటిని ఏమంటాం మనం? అన్నోన్సే కదా, అన్నోన్ వేరియబుల్స్ ఇవన్నీ. అండ్ 2, 5, 8, 3 ఇవన్నీ ఏంటి మనకి? నోన్ క్వాంటిటీస్ ఆర్ కాన్స్టాంట్స్ అని కూడా చెప్పొచ్చు. x అండ్ y ఆర్ అన్నోన్ క్వాంటిటీస్. నెక్స్ట్ 2, 5, 8, 3 అనేది నోన్ క్వాంటిటీస్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాము. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే an equation in which the highest index of the unknowns present is 1 is linear equation. సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, ఏదైనా ఈక్వేషన్లో మనకి దాన్ని డిగ్రీ, ఇప్పుడు సపోజ్ మనకి వేరియబుల్స్ ఉంటాయి కదా అన్నోన్స్, ఆ అన్నోన్స్ ఇండెక్స్ అనేది మనకు 1 ఉండాలి. ఇండెక్స్ అనొచ్చు, లేదంటే పవర్ అని కూడా చెప్పొచ్చు.
ఆ పవర్ అనేది 1 ఉన్న వాటిని మనము లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాము. చూడండి ఇక్కడ 2x+3 అంటే ఇక్కడ అన్నోన్ ఏంటి మనకి x, దీనికి ఇండెక్స్ ఎంత ఉంది, ఇండెక్స్ అన్న పవర్ అన్న ఒకటే 1. సో ఇలాంటి వాటిని మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఇందులో కూడా చూడండి, ఇందులో 2 అన్నోన్స్ ఉన్నాయి ఎక్స్ అండ్ వై, బట్ వీటి పవర్ ఎంత ఉంది, 1 ఉంది, x⁻1 సో ఇలాంటి వాటిని మనం లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్తాము. సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ఓన్లీ 1 అన్నోన్ ఈజ్ ఏ సింపుల్ ఈక్వేషన్. ఓన్లీ ఒక్కటే అన్నోన్ ఉందనుకోండి ఒక ఈక్వేషన్లో, అలాంటి వాటిని మనము సింపుల్ ఈక్వేషన్ అని చెప్తాము. ఇక్కడ 8x-3 = 5 అండ్ ఇట్లా ఇక్కడ ఏమున్నాయి ఈ ఎగ్జాంపుల్లో ఓన్లీ ఒక్కటే అన్నోన్ ఉంది ఎక్సే, ఇందులో ఎక్స్, కాబట్టి ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి 4x⁴ = 3x-6 ఇది కూడా ఒక సింపుల్ ఈక్వేషన్. ఎందుకు, ఇందులో ఓన్లీ ఎక్సే ఉంది, అన్నోన్ వేరియబుల్ ఒక్కటే ఉంది, కాబట్టి దీన్ని సింపుల్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్స్ ఇవన్నీ. నెక్స్ట్, the part of an equation which is to the left side of the equality sign is known as the left hand side. ఇక్కడ చూడండి మనకి ఈక్వేషన్లో ఒక పార్ట్, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఒక ఈక్వేషన్ అన్నాం. ఇక్కడ ఇందులో ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది కదా మనకి ఈక్వాలిటీ సింబల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటామంటే LHS అంటాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాము. చూడండి ఇక్కడ ఈక్వాలిటీ సైన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్ ఈస్ అబ్రివేటెడ్ యాజ్ LHS. మనకి ఏదైతే ద పార్ట్ ఆఫ్ అన్ ఈక్వేషన్ విచ్ ఈస్ రైట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ సైన్ ఈజ్ నోన్ యాజ్ ద రైట్ హ్యాండ్ సైడ్ అండ్ అబ్రివేటెడ్ యాజ్ RHS. ఇక్కడ చూడండి ఇది రైట్ సైడ్ ఉంది కదా ఈక్వల్ సింబల్కి, దీన్ని ఏమంటామంటే RHS అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ అన్నోన్ ఇన్ ఎనీ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ సాల్వింగ్ ద ఈక్వేషన్. మనము ఏదైనా ఒక ఈక్వేషన్లో అన్నోన్ వాల్యూని ఫైండ్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే సాల్వింగ్ ద ఈక్వేషన్ అని అంటాము. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక ఇది ఈక్వేషన్ ఉంది, ఇందులో మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇది ఎక్స్ అనేది కదా మనకు అన్నోన్ వాల్యూ, సో ఇది ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే సాల్వింగ్ ద ఈక్వేషన్ అని అంటామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ద వాల్యూ ఆర్ వాల్యూస్ ఆఫ్ ద అన్నోన్ ఫౌండ్ ఆఫ్టర్ సాల్వింగ్. మనకు ఈక్వేషన్ని సాల్వింగ్ చేశాక మనకు ఒక వాల్యూ కొన్నిటికేమో ఒకదానికి వాల్యూ రావచ్చు, లేదంటే వాల్యూస్ రావచ్చు. అంటే ప్లూరల్ ఉన్నప్పుడు 2, 3 ఉన్నప్పుడు వాల్యూస్ అంటాము, ఒక్కటే అయితే వాల్యూ కదా. సో అలాంటి వాటిని ఏమంటామంటే మనం సొల్యూషన్ అంటాము. వాటిని ఇక్కడ ఫస్ట్ సాల్వ్ చేసే ప్రాసెస్ని ఏమో సాల్వింగ్ ద ఈక్వేషన్ అంటాము. సాల్వ్ చేశాక వచ్చిన ఆన్సర్స్ ఉంటాయి కదా మనకు, వాటిని సొల్యూషన్స్ లేదా రూట్స్ అని చెప్తామన్నమాట ఆఫ్ ద ఈక్వేషన్. బిఫోర్ వీ లెర్న్ హౌ టు సాల్వ్ అన్ ఈక్వేషన్ లెట్ us రివ్యూ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఈక్వాలిటీ. ఇక్కడ మనము ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ సాల్వ్ చేయడానికి ముందు మనం కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఈక్వాలిటీకి, అవి చూద్దాము. ఇక్కడ నేను చెప్పే ప్రతి టర్మ్స్ ఇవన్నీ బేసిక్స్ అండి. ఆల్జీబ్రా నేను చెప్పేది క్లాస్ 6 మ్యాథ్స్లో మీకు ఇక్కడ నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టర్మ్స్ అన్నీ కొంచెం స్టార్టింగ్లో కొంచెం టఫ్గానే ఉంటుంది, బట్ మీరు ఒక 2-3 టైమ్స్ వీడియో చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అన్ని టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. నేను అనే ప్రతి ఒక్కటి, ఇక్కడ ఈక్వేషన్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి, పాలినామియల్ అంటే ఏంటి, ఇవన్నీ అసలు డిగ్రీ అంటే ఏంటి, ఇవన్నీ మీరు ఒక 2-3 టైమ్స్ మీరు విన్నారంటే మీకు అర్థమైపోతుంది. ఏం భయపడకండి. ఆల్జిబ్రా అంటే కొంచెం మీకు ఒక్కసారి అర్థమైందంటే దీనంత ఈజీ కాన్సెప్ట్ ఇంకేది ఉండదు. ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకోండి, బేసిక్స్ వచ్చాక మీకే ఈజీ అనిపిస్తుంది టాపిక్. మీకు కనుక నా క్లాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఈక్వాలిటీ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే అడిషన్ ప్రాపర్టీ అంటే ఈక్వల్ నెంబర్ ఆర్ యాడెడ్ టు బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వాలిటీ ద ఈక్వాలిటీ రిమైన్స్ ద సేమ్. అంటే మనము బోత్ సైడ్స్, నేను చెప్పాను కదా RHS LHS అని, ఆ 2 సైడ్స్లో ఒక ఈక్వాలిటీకి మనము ఒక ఈక్వల్ నెంబర్స్ని యాడ్ చేసామనుకోండి, యాడ్ చేసినా కూడా అవి సేమ్ ఉంటుంది, ద ఈక్వాలిటీ రిమైన్స్ ద సేమ్ అని అంటున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ x = y అనేది ఉంది మనకు ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఈక్వేషన్ ఈ ఈక్వేషన్లో నేను సపోజ్ z అనే దాన్ని యాడ్ చేస్తున్నాను రెండిటికి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. చూడండి రెండిటికి నేను z అనే టర్మ్ని యాడ్ చేశాను LHS అండ్ RHSలో. అప్పుడు ఏమవుతుంది, దాని వాల్యూ సేమే అవుతుంది.
దెర్ ఈజ్ నో చేంజ్. అసలు ఆ ఈక్వేషన్ x ఈక్వల్ టు y అవుతుంది నేను యాడ్ చేసినా కూడా. ఇది అడిషన్ ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ ప్రాపర్టీ. ఒకవేళ నేను ఇప్పుడు ఈక్వల్ నెంబర్స్ని ఒక సేమ్ ఈక్వల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఒకటే నెంబర్, లెట్ అస్ అజ్యూమ్ ఇక్కడ z అనుకోండి, ఒకటే నెంబర్ని నేను బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. x ఈక్వల్ టు y అనే దానికి నేను ఇప్పుడు ఇంతకుముందు దాంట్లో అడిషన్ చేశాను కదా, జెడ్ని అడిషన్ చేసినప్పుడు కూడా దాని వాల్యూ మారదు. సపోజ్ నేను ఇక్కడ x ఈక్వల్ టు y అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఇక్కడ x+2 ఈక్వల్ టు y+2, ఈ రెండింటి వాల్యూ సేమే ఉంటుంది, రిమైన్స్ సేమ్ అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను ఏదైనా నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేశాను అనుకోండి, ద ఈక్వాలిటీ రిమైన్స్ సేమ్. అప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసినప్పుడు అమౌంట్ ఈ ఈక్వల్ చేసినప్పుడు కూడా సేమ్ అదే వస్తుంది. చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్ టు 1+2 3, y ఈక్వల్ టు 1+2 3, రెండు ఈక్వలే అవుతున్నాయి కదా. నేను ఈ అడిషన్ ప్రాపర్టీ ప్రకారం యాడ్ చేసినా కూడా రెండు ఈక్వలే అవుతున్నాయి. అప్పుడు వాటికి ఆపరేషన్ మధ్యలో చేంజ్ రావట్లేదు, సేమ్ ఆపరేషన్ ఉంటుంది, సేమ్ ఈక్వల్ అవుతున్నాయి. ఇక్కడ కూడా అంతే. నేను ఏదైనా సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా అవి రెండు రిమైన్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఈక్వల్ టు వై అనేది ఇది ఈక్వేషన్ కదా, x ఈక్వల్ టు వై అనేది. దీనికి నేను సబ్ట్రాక్ట్ చేసినా కూడా ఏం చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చూద్దాము. మల్టిప్లికేషన్ ప్రాపర్టీలో ఏమవుతుంది, ఇప్పుడు బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్ మల్టిప్లైడ్ బై ద సేమ్ నెంబర్. ఒకటే నెంబర్, ఇక్కడ z తీసుకున్నాను చూడండి, సేమ్ నెంబర్ తోటి నేను ఒకవేళ మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు కూడా రిమైన్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. చూడండి, x ఇంటూ జెడ్ ఈక్వల్ టు y ఇంటూ జెడ్. ఎందుకు ఇక్కడ z క్యాన్సిల్ చేయొచ్చు కదా మనం మామూలుగా ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఉంటే. ఇక్కడ డివిజన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మనము బోత్ సైడ్స్ ఆఫ్ ద ఈక్వాలిటీ ఇక్కడ మనం డివైడ్ చేస్తున్నాం అన్నమాట. బట్ ఇక్కడ డివైడ్ అనేది మనం ఇక్కడ నాన్ జీరో నెంబర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ x ఈక్వల్ టు y ఉంది కదా ఎగ్జాంపుల్, దీంట్లో మనము సపోజ్ z తోటి డివైడ్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆ ఈక్వాలిటీ రిమైన్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే నేను అన్నిటికీ చూడండి, అన్నిటికీ z అనే దాన్ని యాడ్ చేస్తున్నాను, సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, మల్టిప్లై చేశాను అండ్ డివిజన్ చేశాను. సో మీకు ఒక్కటే నెంబర్ని నేను చేయడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను ఇక్కడ z అనే దాన్ని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇది కూడా ఈక్వాలిటీ రిమైన్ సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ నాన్ జీరో నెంబర్ మాత్రమే ఉండాలి z అనేది ఇందులో ఈ ప్రాపర్టీలో. ఇది గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అది చూద్దాము. మనం ఒక ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలనే దానికి ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఉంటాయి ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి. ఇక్కడ ఈ ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ద 3 స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్వేస్ ఎన్ష్యూర్ దట్ ద అన్నోన్ క్వాంటిటీస్ ఆర్ ఆన్ ఎల్హెచ్ఎస్ అండ్ నోన్ క్వాంటిటీస్ ఆర్ ఆన్ ఆర్హెచ్ఎస్. మనం ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అన్నోన్ క్వాంటిటీస్ ఉంటాయి కదా, అంటే లైక్ వేరియబుల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేయాలి, రైట్ సైడ్ ఓన్లీ కాన్స్టెంట్ని రైట్ సైడ్ ఉంచాలన్నమాట. స్టెప్ 1 అది. స్టెప్ 2 ఏంటంటే యాడ్ ఆల్ ద టర్మ్స్ కంటైనింగ్ ద అన్నోన్ ఆన్ ద ఎల్హెచ్ఎస్ అండ్ ఆల్ ద నోన్ వాల్యూస్ ఆన్ ద ఆర్హెచ్ఎస్. మనము లెఫ్ట్ సైడ్ ఉన్న అన్నోన్స్ అన్నిటినీ యాడ్ చేయాలి, రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్ అన్నిటినీ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఈక్వేషన్ కంటైన్స్ ఓన్లీ వన్ టర్మ్ ఆన్ ద ఎల్హెచ్ఎస్. ద నెంబర్ విత్ విచ్ ద అన్నోన్ ఈజ్ మల్టిప్లైడ్ ఈజ్ కాల్డ్ ద కోఎఫిషియంట్. ఒకవేళ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొన్ని వేరియబుల్స్కి మనకి కొన్ని మల్టిప్లై చేసి ఉంటాయి కదా అన్నోన్స్కి, వాటిని ఏమంటామంటే కోఎఫిషియంట్స్ అంటామని చెప్తున్నాడు. ఇక్కడ స్టెప్ 3లో ఏం చేస్తామంటే మనము 2 సైడ్స్ డివైడ్ చేస్తాము. బోత్ సైడ్స్ డివైడ్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్ బై ఏదైతే కోఎఫిషియంట్ ఉంటుందో ఆ కోఎఫిషియంట్ని 2 సైడ్స్ మనం డివైడ్ చేస్తాము. అప్పుడు మనకి ఆ ఈక్వేషన్కి అనేది మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే సాల్వ్ ఫర్ x 5x - 6 = 9. ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనం x ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాము ఈక్వేషన్ని అంటే ఫస్ట్ మనము అన్నోన్స్ అన్నిటినీ ఇక్కడ 5x కదా, ఇది అన్నోన్స్ అన్ని ఒక సైడ్కి తెచ్చుకుందాం. అంటే x అండ్ వేరియబుల్స్ ఉన్నవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, కాన్స్టాంట్స్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాము. ఇప్పుడు ఇది ఈ -6 అనేది రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది 9 + 6 కదా. సో ఇప్పుడు వాటిని యాడ్ చేద్దాము. ఇదేమో స్టెప్ 1 ఫస్ట్ది. స్టెప్ 1లో ఏం చేసాము, అన్నోన్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చాము, కాన్స్టాంట్స్ అన్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చాము. ఇక్కడ ఏం చేస్తాం సెకండ్ స్టెప్లో
ఒకవేళ యాడ్ చేసి ఉంటే యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో అడిషన్ ఉంది కాబట్టి యాడ్ చేశాను. నెక్స్ట్ స్టెప్ 3లో ఏం చేయాలంటే, ఇప్పుడు వేరియబుల్కి కోఎఫిషియంట్ ఉంది కదా మనకి అన్నోన్కి, ఈ కోఎఫిషియంట్ని 2 టైమ్స్ డివైడ్ చేయాలి 2 సైడ్స్. అంటే 5x డివైడెడ్ బై 5, 15 డివైడెడ్ బై 5. ఇక్కడ డివైడ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే డివైడ్ చేసి 5 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అందుకే. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, x ఈక్వల్ టు 5 1 జా 5 3 జా, అప్పుడు x ఈక్వల్ టు 3 వచ్చింది. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కోఎఫిషియంట్ని డివైడ్ చేస్తున్నాను స్టెప్ 3లో. ఈ కోఎఫిషియంట్ తోటి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ డివైడ్ చేస్తున్నాను, మనకి x రావాలి కాబట్టి. లేదంటే మనము మీకు ఇది తెలుసు కదా, ఇప్పుడు 5 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా ఇటు సైడ్, సో ఇటు సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో అప్పుడు x ఈక్వల్ టు 15 బై 5 అని కూడా రాయొచ్చు, అలా అయినా చేయొచ్చు, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఇచ్చాడండి, సాల్వ్ ఫర్ x అని మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. 3x బై 2 ప్లస్ x బై 3 x ప్లస్ x బై 6 ప్లస్ 6. ఇక్కడ కూడా మనం వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకొద్దాము. 3x బై 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాము. ఇక్కడ మనము ఇప్పుడు వీటికి ఎల్సిఎం చేద్దాము. వీటి ఎల్సిఎం ఏమొస్తుంది మనకి, 2 3 6లో ఎల్సిఎం ఏమవుతుందంటే మనకి 6 అవుతుంది. 2 ఇంటూ 3 6 అవుతుంది ఎల్సిఎం. కాబట్టి మనము ఇటు సైడ్ ఎల్సిఎం తీసుకుందాం 6ని. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ 3 చేయాలి, ఇక్కడ కూడా ఇంటూ 3. సో 3 ఇంటూ 3 9x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2, అప్పుడు ఏమవుతుంది 2x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6, ఇక్కడ 6 ఇక్కడ 6, కాబట్టి -6x అవుతుంది. ఇక్కడ 6 ఉంది కాబట్టి అది ఏమవ్వదు, -x ఉంటుంది, ఈక్వల్ టు 6. ఇక్కడ ఇది మళ్ళీ అడిషన్ సబ్ట్రాక్షన్ ఏది ఉంటే అది చేయాలి. ఇక్కడ 9x ప్లస్ 2x ఎంత అవుతుంది మనకు, 11x -7x డివైడెడ్ బై 6 ఈక్వల్ టు 6. 11 - 7 ఎంత మనకి 4x ఈక్వల్ టు ఈ 6ని తీసుకొచ్చామనుకోండి మనకి మల్టిప్లై అవుతుంది కదా 36. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 36/4 9. x ఈక్వల్ టు 9 ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.